హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాల అఫీషియల్. నేను మీ పృథ్వీరాజ్. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ని తీయబోతున్నాను అనమాట. అదేంటో కాదు, నేను మా ఫ్యామిలీతో విజయవాడకు ఒక ట్రిప్ అయితే వేయబోతున్నాను. అదే సో ఈ ఇంట్రడక్షన్ అయితే నేను విజయవాడలో నుంచే తీస్తున్నాను. విజయవాడకు వచ్చినాక ఎందుకు తీస్తున్నాను అంటే, నేను జర్నీ స్టార్ట్ చేసింది మాత్రం మార్నింగ్ 5 o'clockకి. సో బ్యాక్గ్రౌండ్ అంతా సరిగ్గా రాదని చెప్పి ఇప్పుడైతే తీసాను. మీరు ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. సో మార్నింగ్ 5 o'clockకి కూడా ఇంత పబ్లిక్ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత క్రౌడ్ ఉందో. లేట్ మార్నింగ్ 6 o'clockకి రైల్వే స్టేషన్లో ఉండాల్సిన ట్రైన్ ఇప్పుడు ఇంకా రాలేదన్నమాట. టైం వచ్చేసి 7 అవుతుంది. మా ట్రైన్ వచ్చేసి 1 hour డిలే ఉందన్నమాట. సో 6 o'clockకి రావాల్సిన ట్రైన్ 7 o'clock అయితే వచ్చిందని చెప్పాను కదా. సో ట్రైన్ అయితే 7:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. మేమైతే ఇప్పుడు వరంగల్లో ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా దూరం అయితే ఉంది వెళ్ళాల్సింది. సో నేను సికింద్రాబాద్ నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ చేస్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. నేనైతే కృష్ణ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను. దీని డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 350 kilometers అయితే ఉంది. టికెట్లో చూపించినంత వరకు దీని టైం వచ్చేసి 7 hours అయితే తీసుకుంటుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ లాంగే, కానీ ఇంకా ట్రైన్ ఆల్మోస్ట్ 1 or 2 hours డిలే అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ విజయవాడలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీకు అయితే డీటెయిల్గా చూపించబోతున్నాను. ఆఫ్టర్నూన్ 1 o'clockకి చేరాల్సిన ట్రైన్ ఇప్పుడైతే టైం 5 అవుతుంది. ఆల్మోస్ట్ 4 hours డిలేతో మేమైతే ఇప్పుడు విజయవాడ అయితే దిగాము. బాగా అలసిపోయామన్నమాట. మీరైతే హ్యాపీగా ఈ విజయవాడలో ఉన్న డ్రోన్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వస్తున్నాము. ఈ విజువల్స్ చూసారా ఎంత బాగుంది. సన్సెట్లో కొండ మీద నుంచి చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అక్కన్న మాదన్న గుహలు అనేది ఉంది. ఇక్కడికి మనకి ఎంట్రన్స్ లేదు. ఎంట్రన్స్ ఉంటే ఖచ్చితంగా చూపించేవాడిని. బయట నుంచి చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు మేము లోపలికి వెళ్తే దర్శనం చేసుకొని అయితే వస్తాము. నాకు తెలిసి లోపలికి అయితే ఎంట్రీ ఉండదు వీడియో తీయడానికి. కుదిరితే ట్రై చేస్తాను. అండ్ డే 2లో మీకైతే ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే కలుస్తాను. బాయ్.